హాయ్ యూస్పీపియన్. ఈ వీడియో చూస్తుంటే ఎలాంటి వారికైనా మనసు చలించిపోతుంది. ఎస్, 100%. అసలు మనసంటూ లేని వాళ్ళకి కూడా మనసు చలించిపోతుంది. ఎస్, ఎంత దుర్మార్గుడికైనా ఈ వీడియో చూస్తే ఆ కన్నీరు ఆగదు, మనసు తట్టుకోలేం. ఒకసారి ఈ వీడియో మొత్తం అలా చూడండి. అసలు ఏంటంటే వీడియో తన ఫ్యామిలీ మొత్తం చనిపోతే, తనకు ఇష్టమైన ఒకే ఒక కొడుకు కూడా చనిపోతే, ఆ కొడుకుకు గుర్తుగా బర్త్డే కేక్ తనే సింగిల్గా కట్ చేస్తున్నాడు. అక్కడున్న కొంతమంది గర్ల్స్ అది చూసి మనసు చలించిపోయి తనకు వచ్చి సపోర్టెడ్గా ఉండి ఒక కేక్ని తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. అంటే భగవంతుడు ఏది తీసినప్పటికీ ఏది తీసేయాలో అనుకుంటాడో, ఎలా కన్నీరు ఇవ్వాలనుకుంటాడో ఇస్తాడు. అలాగే వెంటనే ఓదార్పును కూడా ఇస్తాడు, హ్యాపీనెస్ని కూడా ఇస్తాడు ఈ గర్ల్స్ రూపంలో కదా. ఎందుకంటే అసలు ఈ వీడియో స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. ఉన్న ఒకే ఒక కొడుకు కూడా ఆ ఆర్మీలో చనిపోయారు. అయితే అది తట్టుకోలేక తను కొడుకు బర్త్డే రోజు తనే సింగిల్గా వచ్చి కేక్ కట్ చేస్తూ ఉంటే, ఆ అమ్మాయిలు అవి చూసి తట్టుకోలేక అలా అమ్మాయిలు కూడా సపోర్ట్ చేసి కేకు కట్ చేశారు. చాలా మనసంతా ఏదో అనిపించింది కదా ఈ వీడియో చూస్తూ ఉంటే. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. ఎస్, కొన్ని తీసేస్తాడు, కొన్ని ఇస్తాడు. జీవితంలో మనం తెలుసుకోవాల్సిన నీతి వాక్యం ఇది ఒక సిద్ధాంతం అనుకుంటాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా కన్నీరు పరవశం అయ్యి నిజంగా కన్నీరు పెట్టకుండా లేరు అంటే అతిశక్తి లేదు. నిజంగా ఏది ఏమైనా సరే ఈ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. ఎస్, ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న ఫ్యామిలీ అంతా చనిపోవడం ఏంటి, తను సింగిల్గా తట్టుకోలేక తన బాబు కేక్ కట్ చేయడం ఏంటి, వాళ్ళందరూ హ్యాపీగా వచ్చి సెలబ్రేట్ చేయడం ఏంటి. నిజంగా తనని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. సో ఈ వీడియోని చూసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.